అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. నేను అదుగు మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని 76 ఏళ్ళ ముసలాయన అంటున్నాడు. నేను చెబుతాను విని జగన్మోహన్ రెడ్డి 76 ఏళ్ల వయసులో కూడా సభలకి సమావేశాలకి హాజరవుతున్నాడు. అమరావతి కోసం ఆరాట పడుతున్నాడు. పరిశ్రమల కోసం పరిగెడుతున్నాడు. అన్యాయాలు అక్రమాలు జరగనివ్వకుండా అధికారుల్ని నాయకుల్ని పరిగెత్తిస్తున్నాడు. నవ్యాంధ్రను సృష్టించడానికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ సమస్యలు వింటూ నడుస్తున్నాడు. నిత్యం ఉదయించే సూర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పట్టుకొని 76 సంవత్సరాల ముసలాయన అంటావా? సరే, మన వయసు ఎంత? మనం ఎలా ఉంటాం? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా ఉన్నాడో ఓసారి చూద్దాం. ఈయన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలాయన 76 ఏళ్ళు అంటున్నాడు కదా, ఈయన ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. ఒక చోట పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజారులు ఉన్నారు, ఎదురుగా దేవుడి పటాలు ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. ఎదురుగా దేవుడి ఫోటోలు ఉన్నాయి, పక్కన పూజారులు ఉన్నారు. కొబ్బరికాయ కొట్టాలి కదా, కొబ్బరికాయ ఎట్ట కొడతాం మనం? ఇలా వంగి ఇలా కొట్టి నీళ్లు పోసి ఇలా చించి పక్కన పెడతాం. ఈయన చాలా చిన్న పిల్లోడు కదా, కిందకు వంగి రాయి మీద కొబ్బరికాయ కొట్టే తలకాయ లేదు కదా మనకి. పూజారులు పైకెత్తితే దాన్ని పట్టుకొని కొడుతున్నాడు. ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ముసలాయనని చెప్పి ఈయన అభివర్ణించడం. నీ వయసులో నేను చిన్న పిల్లోడివా? నీ వయసు ఎంత? ఆయన 76 సంవత్సరాల వయసులో పరిగెడుతూ ముందుకు పోతుంటే నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టలేని తలకాయ పుట్టించాడు మనకి. ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చూడండి. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి సపోర్టు లేకుండా ఆయనే నిచ్చెన పట్టుకొని పైకెక్కి నిలబడి చేతులు ఊపాడు. నీకు ఆయనకి ఎంత తేడా ఉంది? నువ్వేమో కొబ్బరికాయ కొట్టాలంటే పూజలు రాయి పట్టుకుంటే ఇట్ట పెట్టి ఇట్ట కొడతావు. ఆయనేమో ఏ సపోర్టు లేకుండా నిచ్చెనెక్కి పైకి నిలబడి చేతులు అభివాదం చేశాడు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు వయసుల గురించి మాట్లాడబాక. ఈ వీడియో కూడా మళ్ళీ చూద్దాం. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి? రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ అంటే చట్టబద్ధమైన సాక్ష్యాలతో కూడిన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేయని వాళ్ళకి మాత్రం ఈ రెడ్ బుక్ అనేది వర్తించదు. కేవలం తప్పు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు, బూతులు తిట్టించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మైన్స్ గ్రావెలు, ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా, కిడ్నాపులు, వాళ్ళకి మాత్రమే, దౌర్భాగ్యం చేసిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. తప్పు చేయని వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ బెదిరింపులు ఏమిటి? వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజలకి మంచి చేస్తుంది. ఇప్పటికే చాలా మంచి చేసింది. ప్రతి నెల 64 లక్షల మందికి 4,000 రూపాయలు చొప్పున టెన్షన్ గా పింఛన్ అందిస్తుంది. 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. 1 కోటి సిలిండర్లు ఇచ్చింది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. అదే విధంగా చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు, స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించింది. జూన్ 12వ తారీఖున 67,27,164 మంది అర్హులైన విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమలు చేసింది. నేను చెప్పింది ఇంతే. చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అవుతుంది. ఇది మంచి ప్రభుత్వం, మంచి చేస్తుంది, మంచి మన్ననలు పొందుతుంది. నువ్వు పద్ధతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ప్రతి హామీకి కూడా సమయాన్ని కేటాయించారు. నిర్దిష్ట సమయంలో ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. మనమేమో 14 లక్షల కోట్ల రూపాయల బకాయిలు అప్పులు పెట్టేసిపోయినాం. అక్కడ పోతే ఏమీ లేదు. ఖాతా ఓపెన్ చేస్తే అంతా ఖతం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి అటు ఇటు చేసి అన్ని అమలు పరుస్తున్నారు. ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల అన్నదాత సుఖీభావ ఇస్తానంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అవబోతుంది. ఎవ్వరూ భయపడక్కర్లేదు. అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ
వాటి గురించి ఎవరైనా అబద్ధాలు మోసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వే ఏం చేసావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, చేసావా? చెయ్యకపోగా నాసిరకం జే బ్రాండ్ తీసుకొని వచ్చి అందరూ లివర్లకి బొక్కెట్టింది నువ్వు. డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకుని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తాపీగా లెక్క పెట్టుకుంది ఎవరు? నువ్వు. జాబ్ క్యాలెండర్ అన్న అయిందా? మెగా డిఎస్ అన్న అయిందా? ఏ ఒక్కటి నువ్వు చేయలేదు. అబద్ధం మోసాలతో కూడిన రాజ్యాన్ని సృష్టించింది నువ్వు. ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు. 100% జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అవబోతుంది. ఇంకా పరిగెట్టలేదు, ఇంకా పదును లేదు, ఇంకా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే మనం చేసిన లోపాలే ఈ లోకంలో నీకు శిక్ష విధించబోతున్నాయి. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నిక్కర్ వేసుకున్న పిల్లోని అడిగినా చెప్తాడు లిక్కర్ కేసులో నువ్వు లోపల పోతావని. ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి, 1, 2 కాదు, తవ్వుతా ఉన్నారు. తవ్వే కొద్ది టన్నులు వస్తున్నాయి. మనకి తప్పదు శిక్ష. నువ్వు జీవితంలో బయటకు వస్తావో లేదో కూడా డౌటే. రెడ్ బుక్కి నీ మీద కూడా అమలు జరగబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వయసు గురించి మాట్లాడబాకు. నీ పార్టీ భూస్థాపితం కాబోతుంది. చక్కటిగా అన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మనం గమ్మును కూర్చుంటే మంచిది. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో రెంటపాల అనే గ్రామంలో ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఈ ఇష్యూనే గట్టిగా నడుస్తా ఉంది. అతను 2024 ఎలక్షన్ రిజల్ట్ నమ్ముకొని, అంటే ఐపాక్ టీము కావచ్చు, ఆరా మస్తాన్ కావచ్చు, ఫేక్ సర్వేలు కావచ్చు, రజనీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో వైనాటు 175 కావచ్చు, ఇవన్నీ విని అతను బాగా అత్యుత్సాహానికి గురయ్యి గెలిచేది మన అన్నే కదా అని చెప్పేసి 30 కోట్ల రూపాయలను కూడా బెట్టింగ్ పెట్టడం జరిగింది. ఆయన ఆరాధ్య దైవం ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్. అతని గురించి మీకు తెలిసిందే, బెట్టింగ్ బంగారు రాజు. ఆయన చొరవతో, ఆయన ప్రోత్సాహంతో, ఆయన ప్రోద్బలంతో ఈ యువకుడు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి 30 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, సీఎం అవుతాడని చెప్పి పెట్టాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే 11 సీట్లకే పరిమితం అయ్యారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పైన పడ్డారు 30 కోట్ల రూపాయలు ఇవ్వమని. మనోడి దగ్గర ఆస్తులు ఉన్నాయి, పట్టివ్వాలి కదా. ఇంట్లో వాళ్ళని అడిగాడు, ఆస్తులు అమ్ముదాం అన్నాడు, 2 ఎకరాల పొలం అమ్మేద్దాం అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటారు పాపం? ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి తప్పుడు పనులు చేసి డబ్బుల్ని వృధా చేస్తే ఇబ్బంది పడతారు కదా. కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. వెంటనే జూన్ 5వ తారీఖు ఆత్మహత్య యత్నం చేశాడు. అలా హాస్పిటల్లో ఉండి జూన్ 9వ తారీఖు చనిపోయాడు. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఈ మధ్యలో దాని గురించి ఏ టాపిక్ రాలేదు. రీసెంట్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించారు కదా, దాని ఓపెనింగ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, జనాలు పోగేసుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోతే. జనాలు పోగేసుకొని ఇలా అట్టపెట్లు ఒకటి పెట్టుకొని రప్ప నరికేస్తాం, వేసేస్తాం, వచ్చేది మనమే అని చెప్పేసి బూతులతో ఉండేటువంటి ప్రచారం చేస్తూ మిగతా నాయకులందరూ కూడా తొక్కిసలాట మధ్యన అంబటి రాంబాబు అయితే బార్కెట్లను తోసేయడం, ఈ డిఎస్పీ గారి మీద ఎగిరిపడ్డం. మరి ఆయన డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకున్నారేమో, తెగచిందులేశాడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది తెలియదేమో, నాకైతే తెలియదు. తర్వాత ఆ జనాల తాకిడికి ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అంటే ఏముంది ఇక్కడ? నాకేం అర్థం కావడంలే. నువ్వు ఎవరి కోసం వెళ్ళావు? నువ్వు గెలుస్తావని నమ్మి నీ ఫేక్ ప్రచారాల వల్ల 30 కోట్లు పోగొట్టుకుని ఆ వ్యక్తికి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన, దాని ఓపెనింగ్ నువ్వు వెళ్ళడవా? దానికి మళ్ళీ జనాలు ఆంక్షలు విధించారు పోలీస్ డిపార్ట్మెంట్. వాటిని పట్టించుకోలేదు నువ్వు. నాకు అర్థం కాదు. బెట్టింగులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకున్నాడు. పోనీ రోడ్డు మీద పడేయాలి అనుకునే లోపే ఆయనే పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళ కోసం నువ్వు వెళ్తావా? నాకు అర్థం కాదు. కాంస్య విగ్రహం, క్షమించాలి, ఎవరైనా చనిపోయారంటే ఎవరికైనా బాధ ఉంటది. కానీ ఇలా బెట్టింగ్ పెట్టి కదా చనిపోయాడు అతను కాంస్య విగ్రహం ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారా ఆయన కాంస్య విగ్రహం పెట్టడానికి? భారతదేశాన్ని కాపాడడానికి బార్డర్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్మీలో ఉన్న జవానా ఆయన కాంస్య విగ్రహం పెట్టి ప్రతిష్టాపనకు ఓపెనింగ్ వెళ్ళడానికి? పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే బంధాలు బాంధవ్యాలు ప్రజా సేవకు అడ్డు తగులుతాయని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న పుచ్చలపల్లి సుందరి గారా కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపు చేయడానికి, దాని ఓపెనింగ్ వెళ్ళడానికి? బెట్టింగ్ లో 30 కోట్లు పోగొట్టుకొని దాన్ని ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి నువ్వు వెళ్తావా? సిగ్గుగా అనిపించట్లేదు కొంచెం కూడా మీకు? ఇది కాక తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, అక్కడ పెట్టినటువంటి కార్డ్స్ చూడండి. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. ఇక్కడ చూడండి, ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అన్న వస్తాడు, అంతు చూస్తాడు. చూడండి, రప్ప నరికేస్తాం నా కొడకల్లారా. ఇది ఒక సభ్య సమాజం, ప్రజాస్వామ్యం, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలా? వీటిని ప్రోత్సహించొచ్చా? వీటిని ముందుకు తీసుకెళ్లొచ్చా? ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళని ఆపాలి కదా. ఇంత అరాచకమా, ఇంత అజ్ఞానమా? బహిరంగంగా నరికేస్తాం, చంపేస్తాం, వేసేస్తాం అన్న 2.0 వస్తుంది. నా కొడకల్లారా,
ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండేటువంటి ఒక వర్గాన్ని పట్టుకొని నా కొడకల్లారా అనేది ఏంది? మిగతా వాళ్ళు అనలేరా? వాళ్ళకి నోరు లేదా? కేవలం విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళకి కూడా బూతులు వచ్చు, బూతుల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు. ఎందుకు అనరు వాళ్ళు? అనకూడదు కాబట్టి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఇందాక చూపించానా వాళ్ళ అట్టపెట్టెల మీద ఏం రాసుకొని అంత దారుణంగా జనాలు చూపిస్తున్నాడో, దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఎందుకు రప్ప 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 నరికేస్తాం. అదొక పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేవా స్వామి మనం? ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా. సినిమా డైలాగులు అంటే అవి వేరే ఉంటాయి, అవి సినిమాల్లో ఉంటాయి, అవి ట్రోల్ అయ్యి ఉంటాయి, అవి మీమ్స్ కింద వస్తుంటాయి, వాటికి చప్పట్లు కొట్టుంటారు, విజల్ వేసుంటారు. ఇక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తుంది, యుద్ధం షురు, రప్ప రప్ప కోసేస్తాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో, బైరెడ్డి సినిమా హీరోల ఫోటోలు అయితే చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో వీళ్ళ ఫోటోలు ఉండి ఆ సినిమాలకు సంబంధించినటువంటి డైలాగులు రాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డిది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది వీళ్ళ ఫోటోలు పెట్టి అక్కడ రాశారంటే దానికి కారణం ఏంటి? ప్రోత్సాహం ఉంటేనే కదా రాస్తారు. దానికి ఈయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి సినిమా డైలాగులు అయితే సమస్య ఏంటి, వాటికి కూడా ఫీల్ అయిపోతారా అని. నిన్నెవరు తొక్కక్కర్లేదు, నిన్నెవరు భయపెట్టక్కర్లేదు, నిన్నెవరు ఓడించక్కర్లేదు. నీకు నువ్వే కారణం. నీ ఓటమికి, నీ బలుపుకి, నీ కుటుంబం చిన్నాభిన్నం అవ్వడానికి, నీ అత్యుత్సాహానికి, నువ్వు జైలుకి వెళ్ళడానికి నీకు నువ్వే కారణం. ఎప్పటి వరకు ఎవరో చెడగొడుతున్నారు అనుకున్నా, నీకు నువ్వే కారణం, ఇందులో నో డౌట్. టీడీపీని రప్ప రప్ప కోసేస్తామని కూడా అంటున్నాడని కూడా సంతోషపడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. ఇక్కడ చెప్తున్నాడు, ఇందాకేమో సినిమా డైలాగులు, సినిమా పోస్టర్లు అంటున్నాడు, ఎక్కడేమో వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా. మళ్ళీ ఎదురుగా ఉండే వాళ్ళని అడుగుతున్నాడు, ఏందా డైలాగులు నాకు చెప్పుంటే ఆ రప్ప 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 ఏంటంటే ఆ రప్ప 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 అంటే వాళ్ళు రాసినటువంటి మాటలు, వాళ్ళు చూపించినటువంటి అట్టల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇతను వెనకేసుకొని వస్తూ ఏం మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా, వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా అంటున్నాడు. మరి ఆ రోజు ఒక చిన్న కుర్రాడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేయొద్దు అని బతివులాడితే ఆ పిల్లోడిని పెట్రోల్ పోసి కాల్ చేశారు. అప్పుడు వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తుంటే ఆ పిల్లోడికి బాధ ఉండదా? ఆ పిల్లోడికి ఆవేశం ఉండదా? ఆ రోజు ఏమైంది? అది తోటా చంద్రయ్య గారు ఇంటి ముందు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాడని నడి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి జై జగన్ అంటే ఆయన అత్యంత ప్రేమతో జై చంద్రబాబు అన్నప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా? మరి ఆయన కంట మీద కత్తిపెట్టి కోసేశారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవండి, మాస్కుల కిట్లు లేవండి, అవి వెంటనే ఇవ్వండి అని ఎక్కడో ఒక హాస్పిటల్ దగ్గర చెప్తే మరి ఆ మాస్కులు లేనప్పుడు ఆయనకు ఆవేశం ఉండదా? ఆయనకు బాధ ఉండదా? ఆయన పట్టుకొని పిచ్చోని చేసి పిచ్చాసులు పంపించేసి నువ్వు చంపించలేదా? మరి అప్పుడు ఎందుకు అవి చేశావు? ఎవరు ఆవేశాలు వాళ్ళకుండవా? ఎవరు బాధ వాళ్ళకుండదా? ఎవరు ప్రేమ వాళ్ళకుండదా? ఎవరు భయం వాళ్ళకుండదా? మరి ఈ రోజు వెనకేసుకొని వస్తూ ఉండవే నువ్వు? ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రాయిపిచ్చేది మనోడే. ఈ పొట్టేళ్ళు, గంగమ్మ జాతర, పొట్టేళ్ళు, రప్ప రప్ప నరుగుతా, జగన్ 2.0 వస్తుంది. ఇదంతా చేసేది ఎవరో? సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇతను ఆధ్వర్యంలోనే తాడేపల్లి ప్యాలెస్లోనే రాత్రంతా పోస్టర్లు చేస్తారు, రాత్రంతా డిస్కస్ చేస్తారు. మనోడేమో శుద్ధంగా అవి వింటూ ఆనందంగా ఉంటాడు ఆ రోజు రాత్రంతా. ఉదయం లేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాడు. గంగమ్మ జాతర, పొట్టేళ్ళు, రప్ప రప్ప రప్ప. నేను చెప్పాను కదా, నీకు నువ్వే ఓటమి, నీకు నువ్వే జైలు, నిన్నెవ్వరు చెడగొట్టక్కర్లా, నీకు నువ్వే చెడగొట్టుకున్నావు. పోనీ ఎవరైనా మంచి చెప్తారా అంటే సొంత చెల్లిని కన్నతల్లిని బయటకు పంపించావు. పోనీ తండ్రి తర్వాత తండ్రి లాంటివాడేమో పైకి పంపించావు. నిన్నెవరు ముందుకు తీసుకెళ్తారు? నీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్, నీ పార్టీ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.